భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో భారీ దొంగతనం కుట్రను పోలీసులు భగ్నం చేశారు. దమ్మపేట సెంటర్ సమీపంలోని జముల గార్డెన్ వద్ద 2 కార్లలో అనుమానాస్పదంగా ఉన్న కొందరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సుమన్ బృందం వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేసింది. వారి వద్ద కత్తి, 2 ఐరన్ రాడ్లు, 4 మంకీ క్యాప్లు దొరికాయి. దీంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించి విచారించారు. నిందితులు ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారని గుర్తించారు. ఆ కుటుంబానికి చెందిన వారే సూత్రధారులని తేల్చారు. మొత్తం 9 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. సస్పిషన్ మూమెంట్స్ని గ్రహించి సడన్గా వాళ్ళని ఆపి కాళ్ళు ఫస్ట్ ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళకు నమ్మకం కలగక కాళ్ళు వస్తే కాళ్ళు ఈ నైఫ్స్ ప్లస్ మంకీ క్యాప్స్ ఉన్నాయి. వీటిని ఆధారంగా వాళ్ళు ఇంట్రాగేట్ చెప్తే ఈ క్రమం చెప్పినటువంటి విషయం యాక్చువల్గా వాళ్ళ మెయిన్ మొహమ్మద్ ఉస్మాన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ బచ్చనపేట అతను తీసుకురావడం జరిగింది దొంగతనం చేయడం కోసం అని చెప్పి. ఆ క్రమంలో వాళ్ళు కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు కనుక వినక ఏమన్నా ప్రతిఘటిస్తే గాయపరచడానికైనా చంపడానికైనా రెడీగా సిద్ధమై వచ్చామని చెప్పింది. వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రాశాము. వాళ్ళ ఉపయోగించినటువంటి ఈ నైఫ్స్, మంకీ క్యాప్స్, 2 కార్డులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.